చెప్పినట్టు. అయితే ట్రైలర్ లో వచ్చిన మ్యూజిక్ ఒక్కటి తప్ప మిగతాది ఏం బాగాలేదంటున్నారు. అంటే ట్రైలర్ లో వచ్చిన మ్యూజిక్ కంప్లీట్ గా అంతా వాడదు ఆల్మోస్ట్. నేను అక్కడక్కడ చూసుకుంటే కనుక మనకి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్ పెంచినట్టు అనిపించింది మనకి. ఇప్పుడు అదే గాల్లో ఇట్లా బైక్స్ వెళ్తూ ఉంటాయి కదా, ఒక అవెంజర్స్ అట్లా ఆ సినిమాలో చూసాం మనం. కానీ ఈ సినిమా అంటే మనకి ఈ మూవీలో ఆ టైప్ ఆఫ్ టెక్నికల్ ఎలిమెంట్స్ కానీ చాలా బాగా యూటిలైజ్ చేశారు. డబ్బుకి వెనుకంజ వేయకుండా నమ్మి అశ్విన్ నాగశ్విన్ కంప్లీట్ స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ చాలా ఆ విజువల్స్ కానీ ఆ వండర్స్ కానీ ఆ ఫైట్స్ కానీ చూస్తే ఇది తెలుగు సినిమా అంటే ఎవరు నమ్మరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రేంజ్ లో స్టాండర్డ్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ హాఫ్ స్లో ఉంటుంది చెప్తా, బోర్ కొట్టదు కానీ స్లో అనిపిస్తుంది, బోర్ ఎక్కడా కొట్టదు. బట్ ఏంటంటే స్లో ఉంటే అక్కడక్కడ ప్రభాస్ బుజ్జి రిలేషన్ కానీ టామ్ అండ్ జెర్రీ రిలేషన్ టైప్ కానీ ఇవన్నీ చాలా బాగా అనిపిస్తాయి మనకి. అక్కడక్కడ హ్యూమన్ టచ్ కూడా ఫస్ట్ హాఫ్. ఇంటర్వెల్ దగ్గర వచ్చిన ఎలివేషన్ కానీ ఆ తర్వాత సెకండ్ హాఫ్ ఫైట్స్ కానీ క్లైమాక్స్ 10 నిమిషాలు ప్రభాస్ విశ్వరూపం కానీ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి మనకి. క్యారెక్టర్ ఎలా ఉందండి? చాలా బాగుంది. అంటే విఎఫ్ఎక్స్ అనేది మనకు తెలిసిపోతాయి, బట్ ఏంటంటే తెలిసిపోయేంత బ్యాడ్ విఎఫ్ఎక్స్ అయితే లేవు. సో వాళ్ళు పెట్టిన 600-700 కోట్లకి న్యాయం అనేది కనిపిస్తుంది. టికెట్ వర్త్ అంటారా? టికెట్ వర్తే, కానీ మరీ ఎంత వర్త్ కదా, మరి 500 అయితే కష్టం, అందరు రాలేదు. ఓకే, ఎంత కలెక్ట్ చేస్తా అనుకుంటున్నారు ఓవరాల్ గా? డే 1 అయితే ఎక్కువ కలెక్ట్ 200 వరకు కలెక్ట్ చేస్తున్నారు అంటున్నారు. మరి బెనిఫిట్స్ పెట్టి అలాగే కలెక్షన్స్ వస్తే ఈజీగా వస్తాయి మనకి. బట్ ఏంటంటే మూవీ అందరికి నాకైతే నచ్చింది మూవీ. 3 hours అనేది కొంచెం లెంతీ అంటున్నారు చాలా మంది. అక్కడక్కడ అంటే నాకు తక్కువ అనిపించింది యాక్చువల్గా, అంటే సగంలో వదిలేసాడు అనిపించింది స్టోరీ. సో ఇంకొద్దిగా పెట్టేసి అసలు స్టోరీ చెప్పేసినా బాగుంది అనిపించింది. అక్కడక్కడ కొద్దిగా స్లో ఉన్నా సరే ఎక్కడ బోర్ కొట్టకుండా లెంతీ అనిపించలేదు. స్లో పాయిజన్ లో ఉంటుంది మూవీ అయితే. కమల్ హాసన్ రోల్ చాలా తక్కువ ఉంది, 10 minutes చెప్పగా. ఫస్ట్ పార్ట్ అనేది ఏంటంటే కల్కి సినిమాటిక్ యూనివర్స్ కి ఇంట్రొడక్షన్ అంతే. సో ఈ ఇంట్రొడక్షన్ అనేది ఏంటంటే ప్రతి ఒక్కరిని ఫుల్ లెంత్ క్యారెక్టర్లు ఇవ్వలేరు. సో అందుకని మెయిన్ ఇప్పుడు మన ప్రభాస్ అని కూడా సరే సగం సినిమా ఉంటారు ప్రభాస్. సో ఏంటంటే అశ్వత్థామ కానీ ఎవరు కానీ ఏ టైంలో ఉంటారో ఆ టైంలో ఉంటారు. బట్ వాళ్ళందరి క్యారెక్టర్స్ గురించి ఇట్స్ ఓన్లీ ఇంట్రొడక్షన్. కామెడీ టైమింగ్ ఎలా ఉందండి? ప్రభాస్ అండ్ బుజ్జి కామెడీ టైమింగ్ అయితే చాలా బాగుంది. వీరంది కామెడీ టైమింగ్ హ్యూమర్ టచ్ కూడా చాలా బాగుంది.